కేంద్రం నిర్మించాల్సిన దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడమే తప్పిదం చేసి పట్టుమట్టుగా చెప్పాలంటే. అంటే ఆ రోజు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి పోలవరం కాంట్రాక్టర్ కోసం పోలవరాన్ని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని నిర్మిస్తుందని ఒప్పందం చేసుకోవడం కేంద్రంతో, ఇవన్నీ కూడా మొట్టమొదటినే అడ్డదారిలో తొక్కిందనేటువంటి మాట వాస్తవం. సరే, తెలుగుదేశం పార్టీ మరి అధికారంలో ఉన్న సమయంలో ఆ రోజు మాట్లాడిన మాట ఏంటంటే 2018 కల్లా మేము పూర్తి చేస్తాము, 19 ఎన్నికలకి పూర్తి చేస్తేనే ఎన్నికలకు వస్తాము ఈ ముందుకని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దాంట్లో సందేహం లేదు కదా. ఇప్పుడు ఇంకొక మాట ఏంటంటే చాలా స్పష్టంగా ఇప్పుడు ఈ రోజు ఏం మాట్లాడుతున్నారండి. ఇప్పుడు ఆయనేమో ఆ రోజు నిర్వాసితులకు ఆ రోజు ఎందుకు డబ్బులు ఇవ్వలేదు? లాస్ట్ అప్పుడు ఆయన ఉన్న 5 years లో ఎందుకు ఇవ్వలేదు సార్? 5 years లో చేయాల్సిన పనులు ఎందుకు చేయలేదు? ఇప్పుడు 5 years లో ఏం చేశారు? ఇప్పుడు మీరు స్పష్టంగా కానీ ఒక్కసారి చూస్తే సార్, మరి ఒక్క మాట అయినా నిజాయితీగా మాట్లాడింది ఒక్కటైనా ఉందా? ఈ రాష్ట్ర ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పులు చేశారంటే అక్కడికి ఏం చేశారు? అసెంబ్లీలో వాళ్ళు 6 లక్షలు చిల్లర కోట్ల అప్పులు తేల్చారు వాళ్ళని. ఇలాగుంటది. ఇప్పుడు ఆయన చెప్పే మాటలు ఈ విధంగా ఉంటాయి, పొంతం లేని మాటలు చెప్తా వచ్చారు మొట్టమొదటి నుంచి కూడా. ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా అదే జరిగింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా ఆయన అనుచరులకి కాంట్రాక్ట్ ఇప్పించుకోవడానికి ఒకప్పుడు మెగాకి ఇప్పించుకున్నారు, లేదంటే ట్రాన్స్ట్రాయ్కి ఇప్పించుకున్నారు. ట్రాన్స్ట్రాయ్ కంపెనీ మరీ అన్యాయం సార్. దాంట్లో ఆ కంపెనీకి అడ్వాన్స్ పేమెంట్లు ఇచ్చి మరి వాటిలో కమిషన్లు తీసుకుని వీళ్ళు చేతులు కొడు తర్వాత వాళ్ళు చేతులు ఎత్తేసారు కంపెనీ. ఆ తర్వాత మళ్ళీ నవయుగాకు వచ్చింది. ఇప్పుడు వీళ్ళు బంధుత్వాలు లేకపోతే ఈ స్నేహాల్లో ఈ అడ్డం పెట్టుకుని పోలవరం ప్రాజెక్ట్ ని తోచుకు తిన్నది వాళ్లే. ఇదే బీజేపీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇదే మోడీ గారు ఏమన్నారు? పోలవరం ప్రాజెక్ట్ ని చంద్రబాబు నాయుడు గారు ఏటీఎం లాగా వాడుకున్నారు అన్నారు ప్రధానమంత్రి హోదాలు. మరి దానికి ఏమన్నా మేమన్నామా లేకపోతే మరొకరు అన్నారా? సాక్షాత్ ప్రధానమంత్రి గారే 4 సంవత్సరాలు వాళ్ళ నుంచి విడిపోయిన తర్వాత అన్న మాటలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా అంటే ఆ రోజు వీళ్ళు చేసుకున్న ఒప్పందం కూడా ఏంటంటే 2013 లెక్కల చొప్పున వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు. 2013 ఎస్టిమేషన్స్ చూడండి. మేము వచ్చిన తర్వాత 2016 ఇవ్వాలని డిమాండ్ పెట్టాం కేంద్రంతో. ఆ పెట్టిన తర్వాతే మరి కేంద్రం నుంచి డబ్బులు కూడా రావడం జరిగింది. అయితే ఆ డబ్బులు ఎప్పుడైతే రిలీజ్ అవుతున్నాయో రిలీజ్ అయ్యే టయానికి అంటే దాదాపుగా మరి అది 12,577 కోట్లు కేంద్రం దగ్గర ఒప్పందం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల్సిందే, మేము పెట్టలేని రాష్ట్ర ప్రభుత్వం భరించలేని పరిస్థితుల్లో ఉంది కాబట్టి మీరు చెల్లించి ఇవ్వాలా ఈ 16 ఎస్టిమేషన్ ప్రకారం అనేటువంటి పాయింట్ లో రివైజ్డ్ ఎస్టిమేషన్ తోటి ఆయన అన్ని శాంక్షన్లు అయితే రిలీజ్ చేసి క్యాబినెట్ ఆమోదమై రిలీజ్ చేసేదానికి ప్రభుత్వం మారడాలు లేదా వీళ్ళు రావడాలు అప్పుడు కూడా కేంద్రం నుంచి మాట్లాడటం జరిగింది. టెక్నికల్ గా గ్రీన్ సిగ్నల్ వచ్చింది కానీ ఫైనాన్షియల్ గా రాలేదు. సవరించిన అంచనా 50,000 కోట్లకి దాన్ని మూవ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్ ఆ రోజు. కానీ వర్క్స్ చెప్తాయి కదా రాజశేఖర్ గారు, పనులు జరిగింది పర్సంటేజ్ నెంబర్లు చెప్తాయి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వరకు సుమారు 72% జరిగితే మీరున్న హయాంలో <4% జరిగే పోలవరం పనులు అంటే అది మీ ప్రయారిటీలో లేదు అనే విషయం స్పష్టం కావట్లేదా సార్? ఇప్పుడు కేంద్రంలో వాళ్ళ సహకారము వాళ్ళ నిధులతోనే చంద్రబాబు నాయుడు గారు ఏం ఒప్పుకున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడుతుంది, ఆ తర్వాత రియంబర్స్మెంట్ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దానికి ఆయన ఒప్పందానికి ఒప్పుకున్నారు. అవన్నీ జరిగే పనులు కాదు కదండి. రాష్ట్ర ప్రభుత్వం కరోనా టైంలో కూడా, కరోనా వచ్చిన దాదాపు 2 సంవత్సరాలు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి అంతో ఎంతో దాని మీద చేయగలిగారు. కానీ ఇప్పుడు వాళ్ళు చేసింది ఏంటండి, దానికి సంబంధించి ఇప్పుడు పోలవరం దశలో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇప్పుడు కాపాడ్డాము నిర్మించకుండానే డయాఫ్రమ్ వాళ్ళు వేశారు, అది కూలిపోవడం, ఇవన్నీ ఇప్పుడు తప్పుదాలే కదండి. అవన్నీ వచ్చినటువంటి వరదల్లో ఎందుకు అవి కొట్టుకుపోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఇది చేసిన నిర్వాహక వాళ్ళే. దాన్ని మళ్ళీ పూడ్చలేని పరిస్థితుల్లో, చేయలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కేంద్రం నుంచి సహకారం అనేటువంటిది పూర్తి స్థాయిలో అవసరం సార్. రైట్. నేను ఇప్పుడు మరొకసారి